హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సొరకాయతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు కూరలు అలానే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా కానీ అండ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ సొరకాయ గారెలు చాలా బాగుంటాయండి. దానికోసం నేను ఒక చిన్న సైజ్ సొరకాయని తీసుకొని ఇలా తొక్కు తీసుకుంటున్నాను. పీలర్తో మొత్తం తొక్కు తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న దాన్ని ఇది చూసారు కదా, దీన్ని తీసుకొని దీంతో మొత్తం మెత్తగా తురుముకుంటున్నానండి. ఈ సొరకాయ మొత్తాన్ని ఇదిగో నేను చూపించిన విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సొరకాయని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని ఒక 2 కప్పుల వరకు బియ్య పిండిని కూడా దీనిలో వేసుకోవాలి. దాని తర్వాత ముందుగా తరిగి పెట్టుకొని ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఇది మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇలా సొరకాయలో ఉన్న నీరంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఏంటంటే ఇలా కలుపుకుంటే మనకి ఎంత వాటర్ పడతాయి అనేది మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఒక్కసారే నీళ్ళు పోసుకుంటే ఏంటంటే పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోండి. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని అది కూడా పిండి మొత్తం పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న పిండిని మనకి వడ వస్తుందా రాలేదో చేతి మీద వేసుకొని ఇలా ఒత్తుకొని చూసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను చూపించినట్టు వడలకి పిండి రావాలి. ఇట్లా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం వడలు తీసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా వడల్లా ఒత్తుకొని దాన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వడలు ఒత్తుకొని వేసుకోండి. నేనైతే చేతి మీద ఒత్తుకుంటున్నాను. మీరు నార్మల్గా మీరు ఎప్పుడు చేసేలాగానే చేసుకోండి. ఇలా వేసుకున్న వడలన్నిటినీ కూడా చక్కగా 2 పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని వీటినన్నిటినీ కూడా పక్కన తీసుకోవాలి. రెండోసారి కూడా సేమ్ అదే విధంగా ఆయిల్ మొత్తం చక్కగా హీట్ అయ్యి ఈ వడలన్నిటిని కూడా వేసుకొని చక్కగా ఇలా నేను చూపించిన విధంగా 2 పక్కల కాల్చుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. ఈ ఛానల్ మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్